ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తల పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి, అన్నిటి సమాహారంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఒక కమిటీ వేసి, మీరు చాలా పెద్ద మనిషి, మీరు తెలివైన వాళ్ళు, మీరు నడపండి అని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్తే మరి వారు 3 సంవత్సరాలు కష్టపడి అందరితో చర్చించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇవాళ అంబానీ కావచ్చు, లేదా వేములవాడలో శాతరాజ్ పల్లెలో ఉండే ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ కావచ్చు, అంబానీ అయినా ఇక్కడ మన వేములవాడలో ఉండే ఒక సామాన్యుడైనా రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన కానూన్ ప్రకారం ఇద్దరికి ఒకటే ఓటు ఉంటుంది, ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తేనేమో అల్కగా అనిపిస్తుంది. వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఇక్కడ ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం. ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు. ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం, గత తప్ప ఏం లేదన్న. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వసారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది 6 నెలల కిందట, 9 నెలల కింద పిలిస్తే పోయి అడిగినాం, సార్ మీరు ఇదేదో అధికారిక ప్రక్రియ అని చెప్పి ఆఫీసర్లకు అప్పచెప్తే కాదు, మీరు కంపల్సరీ ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్లో ఉంటారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆల్ పార్టీ కమిటీ వేయండి అని మనం అడిగినాం. అడిగితే దానికి అనుగుణంగానే ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకునే వెసులుబాటు వాళ్ళు కలిగించినారు. మరి ఏంది అసలు దీని ప్రాసెస్ ఏంది, ప్రక్రియ ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి మీకు తెలియాలి. ఎస్ఐఆర్ 13 సార్లు జరిగింది భారతదేశంలో. నేను మీకు చెప్పిన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది, చివరిసారి 2002లో జరిగింది. 2002లో వేములవాడ నియోజకవర్గం లేదు, అప్పుడు మీకు యాదకుండాలి. అప్పుడు నేరెల్లో ఉండే, సిరిసిల్ల ఉండే. ఇప్పుడున్న వేములవాడ అప్పుడు సిరిసిల్లలు ఉండే, నేరెళ్ళ ఇప్పుడున్న సిరిసిల్ల అంతా అప్పుడు నేరెళ్ళలు ఉండే, మీకు ఎరికేది. సో అప్పుడు ఆ కాలంలో 2002లో అప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ లేకుండే. మరి ఇప్పుడు అన్ని మారినాయి. తెలంగాణ అయింది, వేములవాడ నియోజకవర్గం 2009-8 అయింది. మరి 2002 లిస్టు తీసుకుంటారు. రెండోది ఏం చేస్తారు, 2025 మొన్న జరిగిన లేటెస్ట్ 2025 ఓటర్ లిస్టు కూడా తీసుకొని పక్కకు పెట్టుకొని, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2002లో కొంతమంది పిల్లలు ఆ రోజు పుట్టి ఉండరు. ఇప్పుడు వాళ్ళు పుట్టినోళ్ళు 2025 లిస్టులో ఉండొచ్చు. ఆ రోజు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు మా అరుణక్క ఉంది ఇక్కడ, అరుణక్కకు ఆ రోజు కోడలు లేకపోవచ్చు, ఇలా కోడలు వచ్చింది, మరి కోడల పేరు ఉండాలి కదా. అట్లా ఒక్కొక్క కుటుంబంలో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి. ఆడపిల్ల ఇంకో ఇంటికి పోయి ఉంటుంది, అట్లాగే ఇక్కడ పిల్లగాడు పుట్టింటాడు, ఆయనకి 20 ఏళ్ళు వచ్చింటాయి. సో అట్లా ఏమేం మార్పులు జరిగినాయో ఆ 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు రెండు ఇప్పుడంతా అధికారులు చేస్తున్నారు ఆ పని. ఆఫీసులలో కూర్చొని మొదలు మ్యాపింగ్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. ఉదాహరణకు మరి ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు 2002 లిస్టులా 2025 లిస్టులా వాళ్ళు టిక్ పెట్టేస్తారు. వాళ్ళకు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయనుకో 2025 లిస్టులో, వీళ్ళు ఎవరు, కొడుకా, అల్లుడా, బిడ్డనా అని చెప్పి లింకు పెట్టాలి. దానికోసం ఆ లింకు కానోళ్ళు కుటుంబం ప్రూఫ్ డాక్యుమెంట్లతో పాటు
ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారం అంటారు దాన్ని. ఏది కొత్తగా ఎవరైతే 2002లో లేకుండా 2025లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కోసం, అంటే ఆ మనిషి, ఆ కుటుంబ పెద్దెవరు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త కోడలు వచ్చిందా, కొడుకు వచ్చిందా, ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా ఎన్యూమరేషన్ ఫారము మనం నింపాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పని నిజానికి అధికారులే చేసుకోవాలి. ఆఫీసులలో కూర్చొని 2 లిస్టులు ముంగట పెట్టుకొని జూన్ 25 లోపలనే వాళ్ళే ఇదంతా చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్, మనం ఎక్కడొస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓటర్లు ఉన్నారు. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 35,985, అంటే దగ్గర దగ్గర 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ వేములవాడలో 262 బూత్లు ఉన్నాయి. మరి ఈ 262 పోలింగ్ బూత్లలో ఏం ప్రక్రియ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే, మీకు సరిగ్గా ఈ నెల 25వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మరి అధికారులు వస్తారు. అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? అంగన్వాడీలు ఉంటారు. అదేవిధంగా ఈ మహిళా సంఘాల్లో ఉండే ఆర్పీలు ఉంటారు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అని ఉంటారు. వాళ్ళే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు. ఆ బూత్ లెవెల్ అధికారులు ఏం చేస్తారంటే, ఇంటింటికి వస్తారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 1000 ఓట్లు. బూత్ అంటే ఎంత? పోలింగ్ బూత్ యావరేజ్గా సగటున 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత? 350 ఇండ్లు ఉంటాయి. 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. ఆ 350 ఇండ్లు 30 రోజులల్లా, జూన్ 25 నుంచి జూలై 24 వరకు, నెల రోజులు, అంటే రోజుకొక 10 ఇండ్లు అనుకోండి, తిరగాలి. తిరిగి మొత్తం ఆ ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు మొత్తం టిక్కులు పెట్టుకోవాలి. ఎవరైనా లేకపోతే తీసేయాలి. ఇక్కడ ఏం చూస్తారు ముఖ్యంగా అంటే, 4 రకాలుగా చూస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు తీసేయాలి. చనిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాపియాలి. మూడోది, దబ్బన ఎవరన్నా వేములవాడలో ఎవరైనా పోయి కరీంనగర్లో స్థిరపడ్డారు. చాలామందికి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఓటు ఊళ్ళు ఉంటుంది, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉంటుంది, ఇంకోటి కరీంనగర్లో ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్లో కూడా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మా చీరలోంచి ఉన్నారు. ఇక్కడ మా చీరలంచ ఊరు అదే కనబడ్డారు కాబట్టి అంటున్నాను. లక్ష్మణ్ ఉన్నాడు. చీరలంచోళ్ళు ఇదివరకు సిరిసిల్లలు ఉండే, ఇప్పుడు మడ్మానేరు కట్టినాక ఏమైంది, అంతా ఇటు వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకున్నాక ఓటు అక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఒకసారి నిజంగా చెప్పాలంటే కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అక్కడ సిరిసిల్లలో ఓటు వేయచ్చు, వేములవాడలో ఓటు వేయచ్చు, అట్లా 2 ఓట్లు ఉన్నాయి. చెప్తా మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు ఏమైతే దీంతోనంటే, ఒక మనిషికి ఒకటే ఓటు మిగులుతుంది. ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు చీరలంచలు అక్కడ ఉంటారా, నాయనూరిపల్లిలు ఉంటారా, ఇక్కడ R&R కాలనీలు రాయించుకుంటారా, డిసైడ్ చేసుకోవాలి. ఒకటే ఓటు మిగులుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మొదలు జూలై 24 దాకా, వచ్చే నెల 24 తారీఖు దాకా ఇంటింటికి BLO BLA ఇద్దరు పోవాలి. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉండి ఏమేమి చేయాలో కూడా నేను చెప్తా. తర్వాత 31 జూలై 24 జూలై మొత్తం ఇల్లు తిరుగుడు అయిపోయాక వారం రోజుల లోపల ముసాయిదా లిస్టు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. మనకేమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఉంది. 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 దాకా 30 రోజుల టైం ఉంది. ఇక ఫలానా వాళ్ళ పేరు తప్పుపడ్డది, ఫలానా వాళ్ళ లింగం తప్పుపడ్డది, మగ ఆయనకు లేడీ అని రాసిండ్రు, ఫోటో తప్పుపడ్డది, మార్చండి అని చెప్పేందుకు 30 రోజుల టైం ఉంది. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇచ్చిన బుక్లలో ఉంది. అందుకే అంటున్నా, మీరు ఇంటికి పోయినాక వాటిని పారేయకుని జర చదువుని. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్స్ ఏవైతే లేవనెత్తుతామో, ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు 30th ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30th దాకా 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు కూడా అభ్యంతరాలని పరిష్కారం చేయాలి. అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడనో కాదు, మీ RDO, మీ తహసీల్దారు, మీ కలెక్టర్ ఇక్కడనే సిరిసిల్లలో వేములవాడలో ఇక్కడనే ఉంటుంది తప్ప ఎక్కడికో పోయేదేం లేదు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయాక 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు, ఒకటే లిస్టు పబ్లిష్ అవుతుంది. అది తుది లిస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టబోతా ఉందని సమాచారం వస్తున్నది. ZPTCలు, MPTCలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారు ఈ సంవత్సరంలో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇదివరకు లోకల్ బాడీకి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎమ్మెల్యేకి ఇంకో ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎంపీకి ఇంకొక ఓటర్ లిస్ట్ ఉంటుండే. దానికి దీనికి బూతులతో సహా కొన్ని మార్పులు చేర్పులు ఉంటుండే. ఇప్పుడు అట్లుండదు. ఇక ఒకటే ఓటర్ లిస్ట్. ఇక ZPTCకైనా, MPTCకైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా ఒకటే ఓటర్ లిస్టు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నాయకుల్లో
ఎవరైతే ఎంపీటీసీలు కావాలనుకుంటున్నారో, ఎవరైతే జెడ్పీటీసీలు కావాలనుకుంటున్నారో వారందరితో నా ప్రార్థన, అందరికంటే ఎక్కువ సీరియస్గా మీరే తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ అని చెప్పి నా ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్. మరి మీరు ఏం చేయాలి? ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లుంటాడో ఇవాళ ఒక బూత్కి బిఎల్ఏ అట్లా. బిఎల్ఏ అంటే ఏం చేయాలంటే ఒక నెల రోజులు మీరు దయచేసి రోజుకు మీరు తిరగాల్సింది కేవలం 10 నుంచి 15 ఇళ్ళు, అంతకంటే ఎక్కువ కాదు. ఆ బిఎల్ఓ గారితో పాటు మీరు ఇంటింటికి పోవాల్సి ఉంటుంది. పోయి ఏం చేయాలి? అసలు నిజంగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఎందుకంటే ఒక వార్త ఏమి పడుతుందంటే బీహార్లో, బెంగాల్లో, ఇంకా ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉన్నది. అందుకే ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓట్లు, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఎస్ఐఆర్లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇళ్ళనే లంగతనాలు జరుగుతాయి. మనం గవర్నమెంట్లో లేము, ఇక్కడ రాష్ట్రంలో లేము, కేంద్రంలో లేము. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే మీకు గవే. ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం ఈ ఓటర్ ఇక్కడనే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహారావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2025లో ఉంది, వాళ్ళని కంపల్సరీ ఓటు ఉంచేటట్టు చూసుకోవాలి. మన డిమాండ్లలో ఒకటే, మన ఆలోచనల్లో ఒకటే, అర్హులు ఎవరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆరాటంలో లేం. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు గుద్దితే బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తాం. కానీ వాళ్ళు లంగతనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. ఇక గుర్తింపు కార్డులు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు? ఈ 13 రకాలు ఏదంటే అది ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ 13 రకాల కాగితాలు ఏమున్నా ఓటు రాయాలని చెప్పి మీకు ఇచ్చిన లిస్టులో కూడా ఉన్నది, మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉన్నది, అవి దయచేసి చూసుకోండి. నెక్స్ట్, ఇక దొంగ ఓట్లని నేను చెప్పిన, డూప్లికేట్ ఓట్లని చెప్పిన, ఇదేదో నేను కల్పించిన మాట కాదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక దగ్గర 12-13 వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉండే. మేము చూసినాం, పోయి ఎలక్షన్ కమిషన్ అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ ప్రాసెసే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇస్తురా, మీరు ముందు ఇద్దా, ముందు ఇస్తే బాగుండు కదా అన్నారు. ఇగో బాధ మళ్ళా రేపు వేములవాడలో రావద్దనే ఇగో మీకు ఏం చేస్తామంటే, ప్రతి పోలింగ్ బూత్ మీ దగ్గర ఉండే 262 పోలింగ్ బూత్ల పరిధిలో మీ లక్ష్మీ నరసింహారావు గారికి, మీ జీవన్ రెడ్డి గారికి నేను మొత్తం లిస్ట్ ఇస్తాను. మీ వేములవాడలో డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అది నేను ఇస్తా. అది ఇస్తే మీరు ఏం చేయాలి, అది పట్టుకొని తిరగాలి. ఉదాహరణకు ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఇది వాస్తవమైన ఓటు. లావణ్య శ్రీనివాస్ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి, ఒకటి ముషిరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి హైదరాబాద్లో. ఈ 5 ఓట్లు ఒకటే మనిషికి ఉన్నాయి. మరి వాటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, ఎవలాయమే, ఆ ఒక్క దగ్గర ఉండాలి, మిగతా 4 పోవాలి. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉండొచ్చు, ఒకటి ఊళ్ళో ఉండొచ్చు, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉండొచ్చు, రెండోది మీ పార్లమెంట్ పరిధిలో ఉండొచ్చు, ఒకటి వేములవాడలో ఉండొచ్చు, ఇంకోటి సిరిసిల్లలో ఉండొచ్చు, లేదా కరీంనగర్లో ఉండొచ్చు, మూడవది మీ రాష్ట్రం లోపలనే ఉండొచ్చు, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి హైదరాబాద్లో ఉండొచ్చు, నాలుగోది ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, లేదా మహారాష్ట్రలో కూడా ఉండొచ్చు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఈ లిస్టు మొత్తం నేను జీవన్ రెడ్డి గారికి, అట్లాగే లక్ష్మీ నరసింహారావు గారికి,
రాబోయే 4-5 రోజుల్లో వారికి నేను అందజేస్తా. వారు ఏం చేస్తారు, బూత్ల వారీగా మీకు ఇచ్చేస్తారు లిస్ట్. వీళ్ళు సస్పెక్టెడ్ డూప్లికేట్ సార్, నాట్ డూప్లికేట్ 100%. మనకు అనుమానం ఉంది డూప్లికేట్ ఓట్లని, అవి మీకు ఇస్తాం. అవి మీరేం చేయాలి, బూత్ల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇస్తే మీరు తిరిగినప్పుడు ఒక్కొక్కటి నెక్స్ట్ స్లైడ్ టిక్కు పెట్టుకుంటూ పోవాలి. మీకు 2 రకాల బుక్లు ఇచ్చినాం. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఇంకోటి వర్క్ బుక్. ఆ వర్క్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అనుమానాస్పదమైన ఓట్లు ఏవైతున్నాయో ఆ వర్క్ బుక్లో మీరు టిక్కు పెట్టుకుంటా ఈ లావణ్య ఎవరు, ఆమె నిజంగా ఎక్కడున్నది దొరకబట్టి మొత్తానికి ఇంకేమైనా వేరే డూప్లికేట్ ఓట్లు ఉంటే ఆ వర్క్ బుక్లో రాసుకోవడం, ఫైనల్గా జల్లెడబట్టి ఇగో ఇది కరెక్ట్ ఓటర్ లిస్ట్ అని చెప్పడం. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ ఇచ్చినాం. నెక్స్ట్ ఇగో ఇది నేను చెప్పినట్టు వర్క్ బుక్లో ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం మీ 1000 ఓట్ల లిస్ట్ ఇస్తాం. అందులో మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది, ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపినరా లేదా, ఓటరు మరి ఇంకేమైనా వివరాలు ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకొని ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చివరికి ఈ ఎస్ఐఆర్ విషయంలో చెప్పేది ఒకటి, ప్రతి ఓటు విలువైందే. మీకు రేపు వేములవాడ గెలవాలనుకుంటే మీరు నేల విడిచి సాము చేస్తే కాదు, మీ బూత్లో మెజారిటీ, మీ బూత్లో మెజారిటీ ఎప్పుడు వస్తుంది, ఓటర్ లిస్ట్ చక్కగా ఉంటే వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఓటర్లు అందరూ కరెక్ట్గా ఉంటే అందులో మనోళ్ళ ఓట్లు ఒక్కటి కూడా పోకుండా మీరు జాగ్రత్త పడితే బరాబర్ వేములవాడలో 262 బూత్లలో ప్రతి బూత్లో మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా 100% 2025లో ఎగురుతుంది.